1983లో భారతదేశానికి తొలి క్రికెట్ వరల్డ్ కప్ అందించి రాత్రికి రాత్రే దేశం దృష్టిలో దేవుడిగా మారిపోయిన ఒక లెజెండరీ కెప్టెన్ దాదాపు 17 ఏళ్ల తరువాత నేషనల్ టెలివిజన్ ముందు కూర్చొని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. కారణం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు. క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద మచ్చగా మిగిలిపోయిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కపిల్ దేవ్ పేరు ఎందుకు వచ్చింది? అసలు సిబిఐ విచారణలో ఐటీ దాడుల్లో బయటపడిన ఆస్తుల గుట్టు ఏంటి? మనోజ్ ప్రభాకర్ చేసిన సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ లో దాగున్న నిజాలేంటి? ఇవన్నీ తెలిస్తే క్రికెట్ దేవుళ్లపై మీకు ఉన్న నమ్మకం ఖచ్చితంగా కదిలిపోతుంది. సీడ్స్ ఆఫ్ సస్పిషన్. 1983 వరల్డ్ కప్ గెలిచిన తరువాత కపిల్ దేవ్ ఆట తీరు మెల్లగా పడిపోవడం మొదలైంది. అదే సమయంలో కొన్ని మ్యాచ్లలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అభిమానులకు తీవ్ర అనుమానాలు కలిగించాయి. ఉదాహరణకు 1987 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ గ్రాహం గూచ్ ఒకే వైపు స్వీప్ షాట్లు కొడుతున్నా కపిల్ దేవ్ అక్కడ ఫీల్డర్ ను పెట్టలేదు. మ్యాచ్ తర్వాత గ్రాహం గూచ్ స్వయంగా మాట్లాడుతూ అక్కడ ఫీల్డర్ ను ఎందుకు పెట్టలేదో నాకే ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు. ఇక 1991లో షార్జాలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ అయితే మరింత వివాదాస్పదం. ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన చీకటి పడిపోయింది. బంతి ఏమాత్రం కనిపించడం లేదు. పిచ్ మీద ఉన్న మనోజ్ ప్రభాకర్, సంజయ్ మంజ్రేకర్ మ్యాచ్ ఆపేసి బయటకు వచ్చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే బ్యాడ్ లైట్ రూల్ ప్రకారం అప్పటికి ఇండియా స్కోర్ మెరుగ్గా ఉంది. మ్యాచ్ ఆపేస్తే ఇండియానే గెలుస్తుంది. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రావద్దు, ఆడుతూనే ఉండండి అని కమాండ్స్ వచ్చాయి. బంతి కనిపించక ఇండియా కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇలాంటి నిర్ణయాల వెనుక బుకీల హస్తం ఉందా అనే చర్చ అప్పట్లోనే మొదలైంది. ఆ రోజుల్లో అంటే 1990ల నాటికి క్రికెటర్ల జీతాలు చాలా తక్కువ. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడితే 14,000 రూపాయలు, వన్డే ఆడితే 6,000 రూపాయలు మాత్రమే వచ్చేవి. కపిల్ దేవ్ కెరీర్ మొత్తం మీద ఆయన సంపాదించిన మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు కలిపితే మహా అయితే 23 లక్షలుంటుంది. కానీ ఆయన 1992 సమయంలో ఒక లగ్జరీ BMW కారులో తిరిగేవాడు. కారు ఎక్కడిది అని సిబిఐ అడిగితే సౌత్ ఆఫ్రికాలో ఇబ్రహీం అనే వ్యక్తి మోడలింగ్ చేయడానికి గాను గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్పాడు. కానీ తీరా విచారిస్తే కపిల్ దేవ్ ఆ కంపెనీకి ఎలాంటి మోడలింగ్ చేయలేదని, అసలు ఆ ఇబ్రహీం జాడే దొరకలేదని తెలిసింది. ది సీక్రెట్ కేడీ డైరీ. కపిల్ దేవ్ 1994లో రిటైర్ అయ్యాడు. 1995లో ముంబై క్రైమ్ బ్రాంచ్ చీఫ్ రాకేష్ మారియా ఒక బుక్కీని ఇంటరాగేట్ చేస్తున్నాడు. ఆ సమయంలో సుప్రీం కోర్టు లాయర్ వీరేందర్ కుమార్ ఓహిరి అక్కడే ఉన్నారు. ఆ బుక్కీ ఏం చెప్పాడో తెలుసా? 1994లో న్యూజిలాండ్ సిరీస్ లో ముంబై, దుబాయ్ బుక్కీలు దాదాపు 16 కోట్లు సంపాదించారు. అందులో కపిల్ దేవ్ కు ₹1 కోటి క్యాష్ ఇచ్చారు. ఇంకో 25 లక్షలు ఫేక్ మోడలింగ్ కాంట్రాక్ట్ రూపంలో వైట్ మనీగా మార్చి ఇచ్చారు. కపిల్ దేవ్ హోటల్ బిల్లులు కూడా బుక్కీలే కట్టేవారు అని చెప్పాడు. ఈ విషయాన్ని లాయర్ ఓహిరి స్వయంగా అవుట్లుక్ మ్యాగజైన్ కు అఫిడవిట్ రూపంలో ఇచ్చాడు. ఇంతలోనే 1997లో రమ్నిక్ చావ్లా అనే ఒక బిజినెస్ మ్యాన్ ఇంట్లో ఐటీ వాళ్లు దాడి చేశారు. అక్కడ ఒక డైరీ దొరికింది. అందులో కేడీ అనే పేరు రాసి దాని పక్కన ₹1,33,00,000 అని రాసి ఉంది. అందులో 50 లక్షలు చెక్కుల రూపంలో, 83 లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చినట్టు ఉంది. విచారిస్తే ఆ చెక్కులు తీసుకున్నది తానే అని కపిల్ ఒప్పుకున్నాడు. కానీ 83 లక్షల క్యాష్ మాత్రం తీసుకోలేదన్నాడు. ఆ రమ్నిక్ చావ్లా అబద్ధం చెప్తుంటే అతని మీద పరువు నష్టం దావా వేయండి అని అధికారులు చెబితే కపిల్ దేవ్ ఏ కేసు వేయలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ప్రకంపనలు సృష్టించింది మాజీ ఆల్రౌండర్ మనోజ్ ప్రభాకర్. 1994లో శ్రీలంకలో జరిగిన సింగర్ కప్ లో పాకిస్తాన్ పై మ్యాచ్ ఓడిపోవడానికి ఒక సీనియర్ ప్లేయర్ తనకు 25 లక్షల ఆఫర్ చేశాడని మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. దేశం అట్టుడికిపోయింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పార్లమెంట్ కూడా స్తంభించిపోయింది. చివరికి 2000 సంవత్సరంలో సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ అధికారులు ప్రభాకర్ ను కూర్చోబెట్టి ఎవరా ఆటగాడు అని అడిగితే అతను చెప్పిన పేరు కపిల్ దేవ్. అప్పట్లో కొలంబో హోటల్ రూమ్ లో ప్రభాకర్, నవజ్యోతి సింగ్ సిద్ధు ఒకే గదిలో ఉండేవారు. ప్రభాకర్ బాత్రూమ్ లో షేవ్ చేసుకుంటుండగా కపిల్ దేవ్ వచ్చాడని, పాకిస్తాన్ మీద సరిగ్గా ఆడకపోతే 25 లక్షలు ఇస్తానని చెప్పాడని, దానికి ప్రభాకర్ కోపంతో గట్టిగా అరిచాడని చెప్పాడు. ఈ గొడవ పక్క రూమ్ లో ఉన్న నయన్ మోంగియా, ప్రశాంత్ వైద్య ఒక బెంగాలీ జర్నలిస్ట్ కు వినిపించిందని ప్రభాకర్ చెప్పాడు. కానీ సిబిఐ విచారణలో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళెవరూ ఆ మాటను బయటకు చెప్పలేదు. బెంగాలీ జర్నలిస్ట్ మాత్రం నాకు అరుపులు వినిపించాయి కానీ ఆ రూమ్ లో ఎవరున్నారో తెలియదు. ప్రశాంత్ వైద్య తలుపు వేసేశాడు అని చెప్పాడు. ఎవరూ తనకు సపోర్ట్ చేయకపోవడంతో మనోజ్ ప్రభాకర్ టెహల్కా అనే న్యూస్ ఏజెన్సీతో
కలిసి ఒక సీక్రెట్ స్టింగ్ ఆపరేషన్ చేశాడు. తన షర్ట్ బటన్ లో కెమెరా పెట్టుకుని వెళ్లి రవిశాస్త్రి, గవాస్కర్, అజిత్ వాడేకర్, సిద్ధులను కలిశాడు. కెమెరా ముందు తెలియదని చెప్పిన వాళ్లంతా సీక్రెట్ కెమెరా ముందు మాత్రం అవును కపిల్ దేవ్ అలా చేశాడని మాకు తెలుసు, మొత్తం టీం అంతా ఇన్వాల్వ్ అయ్యింది అని అసలు నిజాలు కక్కేశారు. సిద్ధు అయితే కపిల్ పాజీకి నేను చాలా రుణపడి ఉన్నాను, అందుకే నేను నిజం చెప్పలేను అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. ఈ వీడియోలు బయటకు రాగానే దేశం మొత్తం షాక్ అయింది. కపిల్ దేవ్ పాఠాలను స్కూల్ పుస్తకాల నుంచి తీసేశారు. విషయం చేయి దాటిపోతుండటంతో 2000వ సంవత్సరం జూలైలో సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు దేశ వ్యాప్తంగా 90 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. కపిల్ దేవ్ ఇల్లు, ఆఫీసులను జల్లెడ పట్టారు. అందులో దిమ్మ తిరిగే ఆస్తులు బయటపడ్డాయి. కపిల్ దేవ్ కు లండన్ లో ఒక లగ్జరీ ఫ్లాట్, ఢిల్లీలోని మహారాణి బాగ్, సుందర్ నగర్ లో విల్లాలు, చండీగఢ్ లో ఆస్తులు ఉన్నాయని తెలిసింది. క్రికెట్ ఆడితే వచ్చే ఆదాయంతో ఇన్ని ఆస్తులు కొనే అవకాశం అస్సలు లేదు. అంతేకాదు కపిల్ దేవ్ పార్ట్నర్ అయిన కరణ్ దూబే ఆఫీస్ లో ఒక డాక్యుమెంట్ దొరికింది. మార్కెట్ రేటు కంటే చాలా చాలా తక్కువ ధరకు 100 ఎకరాల భూమి కొనుగోలు చేసిన పేపర్లు దొరికాయి. ఎవరి దగ్గర కొన్నారో ఆ వ్యక్తి ట్రేస్ కాలేదు. అహ్మదాబాద్ లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగితే కపిల్ దేవ్ ఆ స్టేడియం లైటింగ్ కాంట్రాక్ట్ కి బదులుగా గ్రౌండ్ లోపల అడ్వర్టైజింగ్ హక్కులు తీసుకున్నాడు. ఆ హక్కులను అజయ్ జడేజా, హిరేన్ హాతీలకు అప్పగించాడు. వీళ్ళిద్దరూ మ్యాచ్ ఫిక్సింగ్ బుకీలు కావడం విశేషం. సరిగ్గా అదే టైంలో హిరేన్ హాతీ 3 లగ్జరీ కార్లు, 3 అపార్ట్మెంట్లు క్యాష్ పెట్టి కొన్నాడు. ఇన్ని అనుమానాలు, ఇన్ని లెక్కలు చూపని ఆస్తులు, ఇంతమంది సాక్షులు స్టింగ్ ఆపరేషన్ లో చెప్పిన నిజాలు ఉన్నప్పటికీ అక్టోబర్ 2000లో సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. అజారుద్దీన్, అజయ్ జడేజా, అజయ్ శర్మ, మనోజ్ ప్రభాకర్లపై వేటు పడింది. కానీ కపిల్ దేవ్ కు మాత్రం క్లీన్ చిట్ వచ్చింది. ఎందుకంటే కపిల్ ఆస్తులపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని సిబిఐ స్వయంగా రిపోర్టులో రాసిన ఆయన బుకీల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు డైరెక్ట్ ఎవిడెన్స్ లేదని వదిలేసింది. చూసారుగా, ఇది మన దేశంలో జరిగిన అతిపెద్ద క్రికెట్ స్కామ్. ఏది ఏమైనా ఆ రోజుల్లో జరిగిన ఈ సంఘటనలు క్రికెట్ అభిమానుల గుండెల్లో పెద్ద గాయం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? కపిల్ దేవ్ నిజంగానే తప్పించుకున్నాడా? కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.